సో వాళ్ళకి ఇచ్చేసి నేను ఏదో మరి బీసీలకి ఇచ్చానని చెప్పి చెప్పుకోవటం తప్ప బీసీలకి వీళ్ళు చేసింది ఏమీ లేదు. తెలుగుదేశం అంటేనే బీసీల ప్రభుత్వం, బీసీలు అంటేనే తెలుగుదేశం, ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ ఈ వీళ్ళు చేసే తప్పుడు మాటలు, తప్పుడు పబ్లిసిటీకి అన్ని పదవులు ఇచ్చామని చెప్పి కుర్చీ బెంచీ లేని, ₹1 నిధులు లేని, ఒక్క విధి కూడా లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి నేను అంత చేశాను ఇంత చేశాను అని డాంబికాలు పలకడం తప్ప వాళ్ళకి చేసింది ఏమీ లేదు, అన్యాయమే తప్ప. ఈ విషయాన్ని, ఈ నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇంకా గట్టిగా ప్రజల్లో ఉంది, అయినా సరే జరుగుతున్న మోసాలని, చేస్తున్న అన్యాయాల్ని ప్రజల్లోకి, ఎందుకంటే ఎన్నికలు వచ్చేసినాయి. సో కాబట్టి నిజాలు ప్రజలకు చెప్పవలసిన, అంటే ప్రజల్లోకి వెళ్ళి చెప్పవలసిన బాధ్యత. ఇన్నాళ్ళు ప్రజలకి దూరవాణి ద్వారా వినిపించాం, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి కూడా చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి డెమోక్రటిక్గా వెళ్తున్నా. ఇట్ విల్ బీ ఓన్లీ ఏ హెల్దీ క్రిటిసిజం. వ్యక్తిగత దోషంలో నేను చేయను, వ్యక్తిగత జీవితాల్లోకి నేను అప్పుడు తొంగి చూడలేదు, ఇప్పుడు తొంగి చూడను. సో రాజకీయాలంటే ఎవరిష్టం వారిది. ఇప్పుడు కాపుల మధ్య చిచ్చు పెట్టాలి అని చెప్పి మరి చాలా భావించారు. ముద్రగడ పద్మనాభం గారు అలా అన్నారు, లేదంటే పెద్దలు గురుతుల్యులు చేగొండ హరిరామజోగయ్య గారు ఇలా అన్నారు అని అదే పనిగా మరి సాక్షి పేపర్లో గతంలో రాసుకునేవారు. ఎలాగైనా సరే కాపుల్లో విభేదం తేవాలి, అందరూ పవన్ కళ్యాణ్ గారు రేపు ఉంటే మరి కొంత డివైడ్ చేయాలి అని ట్రై చేశారు. కానీ పైన భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. మరి ఇప్పుడు అందరినీ సంఘటితం చేసే దిశగా మరి ఉంది. పద్మనాభం గారి తనయుడు ఈ వైసీపీ శ్రేణులు వస్తే అలానే పని చూసుకోండి అని చెప్పి అన్నట్టుగా, కూటమిలో ఏదో పార్టీలో చేరుతాం అన్నట్టుగా మరి నేను పూర్తిగా టీవీలో నేను చూడలేకపోయా ఈ 3 రోజుల్లో. కానీ మిత్రులతో మాట్లాడి తెలుసుకున్నాం.